జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగిసిన. జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని వై దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాల్వల ఓరణ దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈరోజు 2 రకాల మనుషుల్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏమో మనుషుల్ని నమ్ముకొని శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఒంటరివాడిగా, మేలు వచ్చినా అది వారికి కనపడకుండా ఎంత నిస్సత్వ భూమిలో ఉన్నాడో మనం గమనించగలుగుతున్నాం. అలాగే దేవుణ్ణి నమ్ముకొని జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందదు, కాపు మానదు అనే మాట చూస్తాం. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీకు దేవుడు ఆశ్రయంగా ఉంటే నీవు కదల్చబడవు. యోసేపు ఒంటరివాడిగా ఉన్నాడు, కానీ తన నమ్మకము దేవుని మీదే. మనుషుల్ని ఆధారం చేసుకోలేదు, మనుషుల్ని నమ్ముకోలేదు. కష్ట సమయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకనే జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా చింత నొందకుండా, కాపు మానకుండా చక్కని ఫలాలు ఫలించాడు. బైబిల్ గ్రంథం యోసేపు గురించి చెప్తుంది. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించెను. ఇంతగా అభివృద్ధి పొందటానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాడు. నేను దేవుని ఆశ్రయిస్తున్నావా? ప్రార్థన చేసుకుంటున్నా. మహోన్నతుడకు దేవా, నా ఆశ్రయం నీవే. మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించును అన్నా. ఇదిగో నీ నీడను మేము విశ్రమించే వారి గుంటుకు సాయించు. మనుషుల్ని ఆధారం చేసుకునే వారికి కాక నిన్ను ఆధారం చేసుకుని బ్రతకటం మాకు నేర్పించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.